హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ. మా వీడియోస్ని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ప్లీజ్. ఈరోజు అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళట్లేదు, చిన్న పని ఉందండి బయట. అదే ఆధార్ కార్డ్స్ గురించి ఏదో చేయించాలి, అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళిందని కూడా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది షూట్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మా ఇంట్లోని మా పాప లేదు, వాళ్ళ డాడీతో కలిసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్ళింది. అదిగో రాత్రి వేసిన ముగ్గులు అయితే ఆరిపోయాయి. అయితే బయట నుంచి తీసుకొచ్చారు, తినేసాము. మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారన్నాను కదా, అదిగో పాపకైతే బూస్ట్, నాకు మా వారికి అయితే కాఫీ కలిపేశాను. దాని తర్వాత వంట పని స్టార్ట్ చేయాలి. అదిగోండి రైస్ అయితే వండేశాను. నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి బూందీ కర్రీ వండుతున్నాను. కారపు బూందీతో చేసే కూర ఇది. దానికి మనకు కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అండ్ నేనైతే కప్పు నిండా బూందీ తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. వేడెక్కిన నూనెలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకోవాలి. అందులోనే పసుపు వేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. బూందీలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా నూనెలో మగ్గేంత వరకు, పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా మగ్గిన మన కూరలో కారం అయితే వేసేసుకోవాలి రుచికి సరిపడినంత. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువే తింటాం కాబట్టి మాది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 స్పూన్లు వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కారం అంతా కూరలో కలిసిపోయేలాగా కలుపుకొని మంచిగా కూరని మగ్గబెట్టుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా మగ్గితేనే ఈ కూరకి రుచి వస్తుంది. గరం మసాలా వేసాను నేను ఇప్పుడే. కొద్దిగా గరం మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. నీళ్ళు ఎక్కువ వేయకండి, కూర బూందీ సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోద్ది. కొంచెమే నీళ్ళు పోసుకోండి. మసాలా పొడి వేసిన తర్వాత నీళ్లు వేసుకున్న తర్వాత కూరలో ఉడుకుతున్నప్పుడు మంచిగా కడుక్కున్న కొత్తిమీర ఆకులు ఒక 4-5 వేసుకొని కలుపుకోండి. ఇలా ఉడుకు పట్టినప్పుడు మనం బూందీ వేసుకోవాలి. కూర అయితే ఇదిగోండి, బూందీ వేసిన తర్వాత ఎక్కువ కలపకండి. కొంచెం మగ్గి ఆ కూరలో ఉన్న నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే. బూందీ కూర అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హాయ్ అండి, ఈరోజు నా స్టైల్లోని చికెన్ జాయింట్స్ ఫ్రై చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, నిమ్మకాయ, కరివేపాకు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పసుపు, రెడ్ కలరు, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా కార్న్ఫ్లోర్ అండ్ ఒక ఎగ్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి మసాలా అంతట్లోని ఆ లెమన్ పిండేసుకొని మనం ఒక ఎగ్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్కి ఘాట్లు పెట్టుకోండి, అప్పుడు మీకు మసాలా అంతా బాగా లోపలికి వెళ్తుంది, టేస్ట్ బాగుంటుంది. అప్పుడు కొద్దిగా అయితే కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ కొంచెం వేసాను, మళ్ళీ వేసానండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి క్రిస్పీగా రావడానికి కార్న్ఫ్లోర్. ఈ విధంగా కార్న్ఫ్లవర్ కూడా కలిపిన తర్వాత ఒక పావుగంట, అంతకుమించి ఎక్కువసేపు పెట్టుకున్నా పర్వాలేదు, కనీసం పావుగంట అన్న పక్కన పెట్టుకొని
తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టినా టేస్ట్ చాలా బాగుంటుంది. చేతిని మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత చక్కగా మంచిగా లెగ్ పీస్ని తీసుకొని ఆయిల్లోకి స్లోగా వేసేసుకోండి. చెయ్యి జాగ్రత్త. కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త అండి. నేనైతే చాలాసార్లు చికెన్తో పాటు వేళ్ళు కూడా వేపేశాను. నా వేళ్ళు ముంచేసేదాన్ని ఆయిల్లోకి. మా వారైతే తెగేడిపిచ్చేవారు, అలా ఎలా వేలు పెట్టావే అని. దూరంగా ఉండండి, కొన్నిసార్లు పేలుతాయి, జాగ్రత్త. ఇక్కడైతే సెకండ్ బ్యాచ్ వేసేసాను, ఫ్రై అవుతున్నాయి. ఇదిగోండి గైస్, చికెన్ జాయింట్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కలర్ ఫొటోస్లో ఒకలా ఉంది, వీడియోలో ఒకలా ఉంది. అయినా చికెన్ ఫ్రైని ఎప్పుడైనా బాగా రోస్ట్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే పైన వేగి ముక్క లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈరోజు మా లంచ్లోకి అన్నం, కారం బూందీ కూర, చికెన్ జాయింట్ అండ్ పెరుగు. ఎలా ఉందండి?